మాతృదేవోభవ. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మమ్మునే నెన్నండైనను చాపబోను జనని. తల్లి సరస్వతీమాత, నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మమ్ము నేనెన్నండైనను చాపబోను జనని. ఏనాటికైనన్ భవధృన్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. ఏనాటికైనన్ భవధృన్నీరేజములోని తేనె కణమే ఇమ్మమ్మ. సొమ్మమ్మ నీకన్నన్ మేటివరంబు సంగునే వచఃకంజాతరంజత్సతి. వచఃకంజాతరంజత్సతి. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. దస్తావేజులు రాసేవాళ్ళు చిత్రంగా రాసేవారు. అంటే ఓ 40-50 ఏళ్ల క్రితం మాట. కరణాలు రాసేవారు ఎక్కువ. వాళ్ళ రాత గొలుసు కట్టు రాతలా ఉండేది, ఇలాగ అక్షరాలు కలిపేసి. అలా రాయాల్సిన పరిస్థితి కూడా ఉండేది. కారణం ఏంటంటే అప్పుడు కళాలు ఉపయోగించేవారు. మనం అనుకున్న ఫౌంటైన్ పెన్ కాదు. ముందు గంట ఉండేది. గంటమేమో సూది, ఇనప సూది, ఇనపది. అది దాన్ని తాటాకు మీద రాస్తారు. దానికి గాడి కొట్టినట్టుగా ఉంటుంది. అదే ఇలా రాసేవారు. అప్పుడు గొలుసు కట్టు రాత కొంచెం కష్టం. ఎందుకంటే గంటం ఎత్తాలి పైకి. అక్షరం మారాలంటే గంటం ఎత్తాలి, లేకపోతే ఆకు దెబ్బతింటుంది. అందుకని ఆ గంటంతో రాసినప్పుడు గొలుసు కట్టు రాత ఎక్కువ లేదు. కానీ అప్పుడు కూడా చాలా ఇబ్బంది, నెప్పెట్టేస్తూ ఉండేది, రాయడం కష్టంగా ఉండేది. చాలా బాగా రాసేవాళ్ళు చాలామంది ఉండేవారు. అసలు ఈ రాయసకాళ్ళు బాగా సంపాదించేవారు కూడా. ఎందుకంటే కవులు కావ్యాలు చెబుతారు కానీ వాడు రాయరు. కూర్చోబెట్టి ఉయ్యాల మీద కూర్చొని చెబుతుంటే రాసేవారు. అలసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ సహా అందరికీ ప్రత్యేకంగా వ్రాయేసకాళ్ళు ఉండేవారు. వాడిని వ్రాయేసకాడు అనేవారు, లేఖరి అనేవారు. అసలు కొంతమంది వ్రాయేసకాళ్ళు బాగా సంపాదించుకొని కవులకి డబ్బిచ్చి, పారితోషికాలు ఇచ్చి, సన్మానాలు చేసి ఆ కావ్యాలు అంకితం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. పిరియూరు వేదాద్రి మంత్రి అని తెనాలి రామకృష్ణ దగ్గర పాండురంగ మహాత్మ్యం కావ్యాన్ని అంకితం తీసుకున్నాడు. ఆయన ఒక మంత్రి పేరుగానే ఆయన వ్రాయస్సుకాడుగా ప్రసిద్ధుడు. ఆయన రాత ఎంత ముత్యాలు కోవలా ఉంటుందో తెనాలి రామకృష్ణుడు పద్యమే రాస్తాడు. అంటే వాళ్ళు మంత్రులయ్యారు, మహావైభవాలు అనుభవించారంటే ఆ విద్యకు అంత గుర్తింపు, అంత గౌరవం, అంత ఆదాయం కూడా ఉందన్నమాట. ఆ గంటంతో రాయడం అయిపోయిన తర్వాత ఈ కలం మన భూర్జపత్రాల మీద, భూర్జపత్రాలు అంటారు, చెట్టు ఆకులు ఒక రకం పలచగా కాగితంలాగా ఉంటాయి, లేత నీలం రంగులు, నీలము గులాబీ కలిసిన రంగులో ఉంటాయి. వాటి మీద రాసేవారు. వాటి మీద రాసేటప్పటికీ కళాలు వచ్చాయి. అంటే ఈ సిర తయారు చేసి ఒక సీసాలో పోయడం చిన్నది, దాని మూతి కొంచెం వెడల్పుగా ఉంటుంది, దాంట్లో ఒక చెక్క ముక్క సూదిగా ఉంటుంది, అది ముంచేవారు. ఆ ముంచి రాసేవారు. అప్పుడు దానికి అంటుకున్న సిర అద్దుకుంటుంది కదా, అద్దుకున్నది అయిపోకుండా ఉండాలి అంటే ఇలా రాసేవాళ్ళు ఇలా గొలుసు కట్టుగా రాసేవారు. ఏదో అతని అని ఉంటే ఆకి ఆలో సున్నా తాలో సున్నా కలిసిపోయేది, మళ్ళీ తాకి ఇలా పెట్టి నీ అని రాయడం. ఈ గొలుసు కట్టు రాతున్నప్పుడు ముఖ్యంగా వచ్చే సమస్య ఏమిటంటే మామూలు కాగితాలు, ఉత్తరాలు ఏదో అర్థం చేసుకుంటారు కానీ ఈ దస్తావేజులు కష్టంగా ఉండేవి. ఎందుకంటే భూమి కానీ ఏదైనా స్థలం కానీ అమ్మారు, వీరు ఏదో రాశారు, అది ఎదుటివాడికి అర్థం కాకపోతే ఎలాగా? రేపు పొద్దున ఏదో తగాదా వచ్చింది, ఆ న్యాయమూర్తి గారు చదవాలంటే ఆయనకైనా అర్థం కావాలా? దస్తావేజు పట్టుకురారా అబ్బాయి అంటారు. ఆ దస్త్రం ఏదో పట్టుకొస్తే దాన్ని చదవాలంటే ఈ గొలుసులో ఏమిటో మొత్తం అంతా ఇలాగ అల్లికలాగా ఏదో మేడ చుట్టూ తీగ చుట్టినట్టుగా ఇలా ఉంటే గోడ మీద తీగ చుట్టినట్టుగా ఎలా అర్థమవుతుంది? కానీ అలా రాయగలిగే వాళ్ళు ఉండేవారు. దాన్ని అలాగా చదవడంలో నేర్పుకున్న వాళ్ళు కొంతమంది ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు ఈయనే చదవాలంటే ఆయన ఎవడో రాశాడు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, ఆయన ఇప్పుడు ఉన్నాడో పోయాడో. దాన్ని చదవగలిగే వాళ్ళు ఉండేవారు. సాధారణంగా అలా రాసేవాళ్ళే బాగా చదవగలరు కూడా. అందుకోసం వాళ్ళని పిలిపించేవారు. వాడు చదివి వినిపించినందుకు ₹2 పుచ్చుకునేవాడు. మరి పెద్దానికి ఏదో ఉంటుంది కదా. ఈ స్థితిలో ఈ గొలుసు కట్టు రాత బాగా గజిబిజిగా మళ్ళీ అందులోనే అందంగా రాయగలిగిన వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు భార్యలు మాట్లాడుకుంటున్నారు చమత్కారంగా. ఎందుకంటే పూర్వం ఈ పత్రికలు లేవు, టీవీలు లేవు, రేడియోలు లేవు, మాట్లాడుకోవడమే కాలక్షేపం. సరే, అప్పటి సమస్యలు అప్పుడున్నా అప్పుడు ఆనందం కూడా అప్పుడు ఉంది. మనుషుల మధ్య బంధాలు కూడా బాగుండేవి. మగాళ్ళు ఏదో బయటికి వెడితే ఆడవాళ్ళు ఆ దొడ్డు వైపుకి వచ్చి పెట్టగోడ ఉండేది. ఇలాగా పెట్టగోడ అంటే సగం గోడ అని అర్థం. మనకి తెలుగులో గోడని గోడ అంటారు, సగం గోడని పెట్టగోడ అంటారు, కొన్ని చోట్ల అర్ధగోడ అంటారు. వంటింట్లో పొయ్యి ఇటు ఉంటే అటువైపు దేవతార్చన యజ్ఞం అది ఉంటే బ్రాహ్మణుల ఇళ్లలో
మరి ఈ పొగ అటు వస్తుందని, ఆ పొగ ఇటు వస్తుందని, పైగా వీళ్ళు కనపడకూడదని ఈ అద్దగోడ పెట్టేవారు. టక్కని భర్త యజ్ఞం చేస్తూ ఏమిటా అది సమిధలేవి అని ఏదైనా అంటే ఈ భార్య అక్కడి నుంచి ఆ అద్దగోడ మీద పెట్టేది సమిధని తీసుకునేవాడు. ఇప్పుడే మనం దాన్ని వంటింటికి ఏనో పక్క గదికి సర్వీస్ విండో అని చేయిస్తాం. ఇప్పుడు కూడా ఇలాగా కిటికీలో పెడితే దానికి ఊసలు ఉండవు. ఇక్కడ వంటింట్లోంచి ఈవిడ కాఫీ కప్పులు అక్కడ పెడుతుంది, భర్త గారు అవి తీసుకుని వచ్చిన వాళ్ళకి ఇస్తాడు. దాన్ని సర్వీస్ విండో అని ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. దాన్నే పూర్వం మనం అద్దగోడ అనేవాళ్ళు, పిట్టగోడ అనేవాళ్ళం. అసలు చమత్కారంగా మధ్యాహ్నం అయ్యేసరికి 2 పిట్టలు చేరతాయి, అటు ఇటు ఆడాళ్ళు అనమాట. అందుకని పిట్టగోడ అని కూడా అన్నారు కొంతమంది. అలాంటి పిట్టగోడ దగ్గర నుంచుని 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సంస్కృతంలో ఓ చమత్కార శ్లోకం. చతురస్సఖి మే భర్త సయన్ లిఖతి న తత్పరో వాచయతి. అందులో ఆవిడ మా ఆయన చాలా నేర్పరి, రాబడి రాత రాస్తాడు వీడు ఇల్లు బంగారంగాను, అబ్బే వాడికి తప్పితే ఎవడికి అర్థం కాదు మళ్ళీ చదవడానికి, అంత గొప్పగా రాస్తాడు. వాడిని చదవమంటే మాత్రం గడగడ చదివేస్తాడు. అసలు ఏమిటో అది, నేను ఎన్నోసార్లు చూశాను పిన్ని, సాధ్యం కాలేదు. అసలు అప్పట్లో వీళ్ళకున్న చదువు ఎంత అనడానికి అదో సరదా. చతురస్సఖి మే భర్త, సఖి ఓ స్నేహితురాలా, మే భర్త చతురక, మా ఆయన చాలా నేర్పరి. ఎందుకంటే సయన్ లిఖతి, ఆయన ఏది రాస్తాడో దస్తావేజు మీద, నా తత్పరో వాచయతి, వేరేవాడు ఎవడు దాన్ని చదవలేడు, దాన్ని ఎవడూ చదవలేడు. అంటే ఈవిడందరి వెంటనే, ఎందుకంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చివరికి పిల్లలకైనా కూడా ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు ఒకటి చెప్పారు అంటే అంతకంటే పైమాట చెప్పాలి ఉంటుంది సహజంగా. ఎవరింట్లో ఉన్న ఓ పాము వచ్చిందనుకోండి, ఇంత చేస్తే వానపాము, అది దాన్ని ఏదో పంపారు, అది సరదాగా చెప్పాలి కదా. వచ్చి మా ఇంట్లో నేనే ఇంత పాము వచ్చింది, దాని సైజు పెంచేశారు, దాన్ని రకం పెంచేశారు, ఇంత రాలేదు ఇంతే వచ్చింది సగం, ఇంత పాము వచ్చింది. కట్లపాము, వానపాము కట్లపాము అయిపోయింది. ఈ మాటలు ఇలాగే మారిపోతాయి విచిత్రంగా. ఎందుకంటే అసలు మనం చెప్పే వార్త ఆశ్చర్యకరమైనది చేయడం ద్వారా మనం వాళ్ళ దృష్టిలో పడాలనే తాపత్రయం ఉంటుందండి. ఇవాళ మొత్తం ప్రసార మాధ్యమాలన్నీ ఇదే పద్ధతిలో ఉన్నాయి. ఆశ్చర్యమేళ మన టీవీ గురించి అనుకోవాలి జనం, మన టీవీ, అందుకే ఎక్స్క్లూజివ్లు అవతలేమో 10 మంది చచ్చిపోయి వాడు ఎడుస్తుంటే వీడు ఎక్స్క్లూజివ్లు ఎవరికి కావాలండి, వీడు కూడా వీడిది. కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్నవేయడం కోసం ఒకడు వచ్చాడని, అక్కడేదో పెద్ద ప్రమాదం జరిగి అక్కడ ఏమిటి అని ప్రభుత్వం ప్రజలు అంతా ఆలోచిస్తుంటే ఎక్స్క్లూజివ్లీ ఈ దృశ్యాన్ని మేమే ముందు తీసాం, అదేనా గొప్ప, అది నా శుభవార్త. కానీ చేపలు చెరువు ఎండిపోతుంటే ఎవరి చేపలు వాళ్ళు పట్టేసుకుంటారండి. ఎప్పుడూ సమాజం అలాగే ఉంటుంది. అంచేత మన జీవితాన్నైనా ఎండిపోకుండా మనమే చూసుకోవాలి. ఎవరో చూస్తారనుకోవడం పొరపాటు. అన్నగారు ఉన్నారు, మావయ్య గారు ఉన్నారు, అత్తయ్య గారు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన అభిమానులు ఉన్నారు, ఎవరు ఉండరండి. మిగిలేదు మనం ఒక్కడమే. ఎవరి జీవితము కూడా చెరువులాగా ఎండిపోకుండా ఆ వ్యక్తి చూసుకోవాలి. ఆర్థికంగా ముఖ్యంగా, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు రాకుండా ఆ వ్యక్తే చూసుకోవాలి. దేశమైనా అంతే, ఆ దేశ ప్రజలే చూసుకోవాలి. ప్రధానమంత్రి ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంతమందితో కరచాలనాలు చేసినా, ఎన్ని సెల్ఫీలు దిగినా, మనకు ఆపద వస్తే ఆ దేశాలేం కాపాడవు, మనమే కాపాడుకోవాలి. ఇవన్నీ ఊరికే ఫోటోలకే. 2 దేశాల మధ్య అన్ని సంబంధాలు బలోపేతం అవ్వాలని ఇద్దరు నిర్ణయించారు. 70 ఏళ్ళుగా నిర్ణయిస్తున్నారు. పాకిస్తాన్కి మనకి ఏం జరగలేదు. ఇక్కడ ఉగ్రవాదం బలోపేతం అయింది, సంబంధాలు బలోపేతం కాల. ఎందుకంటే కడుపులో లేనిది కౌగులించుకుంటే రాదని సామెత, అది అంతే. కడుపులో లేనప్పుడు కౌగులించుకున్న రాదు, అది చిత్తశుద్ధి లేదంతే. అలాగా దేశ జీవితమేనా అంతే. అందుకని ఎప్పుడు ఈ గొప్పలు చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే, అవతల వాళ్ళు ఒకటి చెప్పగానే మనం పెంచేస్తాం. వానపాం కట్లపాం అయింది. మళ్ళీ అదే మాట ఇప్పుడు వెంటనే ఈవిడికి ఏమనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లో కట్లపాం వచ్చింది ఎంత పొడుగు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పుతాను, కట్లపాముకి అంత భయపడతామేమిటి అక్క, మా ఇంట్లో మన తాచుపామే వచ్చిందని ఎంత పొడుగు చెబుతుంది ఈవిడ. తాచుపాము వచ్చి ఈవిడ ఉంటుంది ఇక్కడ. పైగా నిజంగా వచ్చి ఉంటే అది ఇదివరకే చెప్పు ఉండాలిగా, రోజు కలుస్తున్నారుగా వీళ్ళు, ఎందుకు చెప్పరా. తాచుపాము వచ్చింది, మా ఆయన కొడదామని కర్ర తీసేలోపు పారిపోయింది. మరి ఈయన చూసి ఇలా చెప్తున్నాను. ఇలా ఉంటాయి. అందుకని సరిగ్గా దీనికి విచిత్రంగా మాట్లాడాలి కదా. చతురస్సఖి మే భర్త సయన్ లిఖతి తత్పరో వాచయతి. మా ఆయన ఏదైనా ఎంత బాగా రాస్తారంటే, ఎంత నేర్పరగా దస్తావేజుల మీద అచ్చంగా ముత్యాల కోవల గొలుసులాగా. ఇక మళ్ళీ ఆయన తప్ప మళ్ళీ ఎవడో చదవలేడు. ఎందుకంటే వెంటనే ఈవిడెందుట తస్మాదపి చతురోమే, మీ ఆయన కంటే కూడా మా ఆయన చాలా నేర్పరు. ఎందుకంటే స్వయమపి లిఖితం స్వయం నజానాతి.
మీ ఆయన రాసిన దాన్ని ఇతరులు చదవలేరు, మీ ఆయనైనా చదవగలడు. మా ఆయన రాసిన దాన్ని మా ఆయనే చదవలేడు. అది ఇప్పుడు ఇది వీళ్ళ ఆయన గొప్పతనం చెప్పినట్ట, వాడిని తీసేసినట్ట. ఒక్కోసారి గొప్పతనం చెప్పబోయి మనం పప్పులో కాలేస్తాం. స్వయమపి లిఖితం స్వయం నజానాతి. మా ఆయన రాత ఇతరులకు అర్థం కాదు అంటే మా ఆయన రాత మా ఆయనకి అర్థం కాదు. అందుకే ఇంకెందుకు మరి రాయడం? అసలు ఏ విషయాన్నైనా కాగితం మీద రాసుకోవడం ఎందుకండి? మళ్ళీ మనం చదవాలనే కదా. మళ్ళీ చదివే అవసరం లేనప్పుడు రాయడం ఎందుకు, దాచడం ఎందుకు? అవసరం ఉంటుందనే కదా. మరి మళ్ళీ చదివినప్పుడు మనకు అర్థం కావాలిగా. అదేమిటో అని మనమే ఆశ్చర్యపోతే ఇంకెందుకంటే రాయడం. అందుకే ఎంత హడావిడిలో ఉన్నప్పుడైనా ఒక్క క్షణం ఎక్కువ కేటాయించగలిగితే బాగా రాయగలం. ఇవాళ రాత బాగా తగ్గిపోయింది ఈ కంప్యూటర్లు ఇవన్నీ వచ్చాక. మళ్ళీ పిల్లలకి ఆ రాత అలవాటు చేయాలి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అసలు గుండ్రంగా చక్కగా రాయగలిగిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు అలా తీర్చిదిద్దుకోగలరని పరిశోధనలు రుజువు చేస్తాం. పూర్వం దస్తూరి బట్టి మనుషుల స్వభావాలు చెప్పేవారు. నిఘా విభాగంలో ఎటువంటి వారు ఉండేవారంటే పూర్వం ఆ పల్లెటూళ్ళలో మున్సిపల్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉండేవారు. అలాగే ఎలా ఉండ కాగితం ఇవ్వండి అని చెప్పి కాగితం చూసి వీడు ఇలా రాశారంటే వాడు చేసే ఉంటాడండి ఈ పని అనేవారు. ఈ రాయడానికి ఆ చేయడానికి సంబంధం ఆ బుద్ధి అండి కనిపిస్తుందండి అక్షరాల్లో. లేకపోతే ఇలా ముత్యాలు కోవలా ఉందంటే వాడు బంగారు కొండండి అలా చేయడండి. తేడా ఉంటుందని చూడాలండి. నేను నిజంగా తేడా ఉండేది. ఇప్పటికీ మీకు ఫేస్ రీడింగు నోస్ రీడింగు ఉన్నాయిగా. డబ్బులు వచ్చే బాగా చెప్పినా చెప్పకపోయినా డబ్బులు బాగా తీసుకుంటారుగా. అంచేత ఖచ్చితంగా ఇంకోటి ఒకే శ్రీరామ అని ఒక 100 మంది చేత మీరు రాయిస్తే 100 మంది 100 రకాలుగా రాస్తారు దాన్ని. ఒక శ్రీరాముడు ఒక్కడేగా, 100 మంది రాముళ్ళు అయితే లేరుగా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కండరాల్లో తేడా, చూపులో తేడా, దృష్టిలో తేడా, రాయడంలో తేడా. అది వారి స్వభావంలో కూడా ఉంటుంది. అంచేతను రాత అలవాటు చేయాలి. కానీ మనకి విద్యా విధానంలో పెద్ద లోపం ఏమిటంటే 5 ఏళ్ల వరకు పిల్లల్ని బడికి పంపకూడదు. ఇవాళ ఎవ్వరికీ నచ్చని మాట ఇది. కనీసం వినకొన్నను భూతహితంబు కోరి ఉచ్చరించడం మాట ఈశ్వరుండేని మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదులు. అందుకోసం చెబుతున్నా. నా మాట సరస్వతీదేవి మెచ్చుకుంటుంది. ఇది మంచి మాట. 5 ఏళ్ల వరకు పిల్లల్ని బడికి పంపకూడదు. ఏం చదివించినా ఏం రాయించినా అసలు చదువు రాత అనేది పెట్టకూడదు. పలికించడం ఒకటే ఉండాలి. వాళ్ళ పుస్తకాలు పట్టించడం కానీ పలకల మీద రాయించడం కానీ పనికిరాదు. ఎందుకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 4-5 ఏళ్ళు దాటే వరకు కూడా పిల్లలకి కండరాలు బలంగా ఉండవు. చేతి వేళ్ల కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాడు బలపం కాదు, పెన్సిల్ కాదు, పెన్ను కాదు, ఏది పట్టుకోలేడు. అటువంటిది 3 ఏళ్ల కుర్రాడికి మనం ఈ పెన్నులు పట్టుకోవడం అనే అభ్యాసంతో పాటుగా పుస్తకాలు మోయడం కూడా పెట్టాం. మనం నడుము ఇలా బిగించి పారేసాం బెల్టులు పెట్టి. కాళ్ళు ఎంతకంటే గాలి ఆడకుండా చేసేసాం బూట్లు పెట్టి. పీక మొత్తం ఉరేసుకున్నట్టుగా చేసాం ఈ టై పెట్టి. వాళ్ళకి చదువులు రాకపోవడానికి, వాళ్ళ జ్ఞాపకశక్తి పెరగకపోవడానికి, వాళ్ళ ఆరోగ్యాలు పాడవడానికి, వాళ్ళకి మానసికంగా అనేక రకాల ఒత్తిడి పెరగడానికి కారణం ఈ వేషం, ఈ భాష, ఈ చదువు. పూర్వం 5 ఏళ్ళు వచ్చే వరకు 2 ఏళ్ళు దాటాక అసలు 2 ఏళ్ల వరకు అసలు బట్టలే ఉండేవి. ఏదో గోచి కూడా పెట్టేవారు, పెద్ద విషయంగా. తర్వాత కూడా ఓ బొందు నెక్కర్ అనేవారు. ఈ కింద వేలాడుతూ ఉండేది, గాలి వస్తుంది శుభ్రంగాను. అది జారిపోకుండా వీడు జారితే విశ్వరూప సందర్శనం అవుతుంది ఎదుటివాడికి. అందుకని జారిపోకుండా ఈ నిక్కర్కి పైన ఇలా రింగుల్లా పెట్టి పైనుంచి ఇలా ఓ తాడు ఇలాగ ఆ నిక్కరకి ఇలాగ ఓ బొందు అనేవారు. ఆ బొందు ఇలాగ ఇక్కడ 3 వేసేవారు, ఈ బొందు ఇటు 3 వేసేవారు. ఇంకా అది ఇంక సాయంత్రం వరకు జారుతుంది. వీడు ఎక్కడ ఆడినా ఇబ్బంది లేదు. సాయంత్రానికి ఆయన ఎక్కడ తీసి పారేసేవారు, మనాడు పొద్దున ఇంకోటి వేసేవారు. ఇలాంటి స్థితిలో పిల్లల ఆరోగ్యాలు బాగుండేవి. వీడు ఎక్కడైనా తప్పిపోతే ఎవరైనా వీడిని తీసుకురావడం కోసం రాగి నాణ్యం కట్టేవారు ఒంటికి, ఆరోగ్యం కోసం. ఒకటి ఆ రాగి నాణ్యం బజార్లో అమ్మచ్చు. వాడు కాసేపు ఎదురు ఆకలేసింది అనుకోండి, ఎవడో కొంటాడు, ఏదో తినాలనుందా నా దగ్గర ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉందని చూపిస్తాడు. మొలకి రాగి నాణ్యం ఉంటుంది. ఆ రాగి నాణ్యం ఇస్తే ఇంత శనగపప్పు ఇస్తారు. లేదు తీసుకుని అప్పగించిన వాడికి అది లంచం. పోనీ ఏదో వాడికి ఏదో ఇవ్వాలి కదా, లేకపోతే ఎందుకు ఇస్తారు వాడు, ఖర్చులు అంటాడు. అది కాక ఈ రాగి నాణ్యం కట్టడంలో ఉపయోగం, పిల్లాడు ఏ పదార్థాలు తిన్నా ఎక్కడ తిరిగినా వేడి చేస్తే రాగి ఆ వెంటనే వేడిని లాగేస్తుంది. ఇప్పటికి కూడా మనం చేతికి రాగి కంకణం వేసుకుంటే కడియం తెల్లారేసరికి మాడిపోతుంది. చూసుకోండి మీరు, నల్లగా అయిపోతుంది. వేడి ఒళ్ళు వాడికి ఉష్ణతత్వం ఉన్నవాడికి వేస్తే అంతే అవుతుంది, లాగేస్తుంది. అది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంత శాస్త్రీయంగా వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో మహానుభావులు. ఆ ఋషిప్రోక్తమైన జీవనం ఎటువంటిదో కానీ ఆరోగ్యానికి లోట్లేదు, ఆనందానికి లోట్లేదు, ఆధ్యాత్మిక భావాలకు లోట్లేదు.
అంతిమంగా ఆత్మజ్ఞానానికి లోట్లేదు. అన్ని విధాలా గొప్పదైనటువంటి సమాజాన్ని పోగొట్టుకున్నాం మనం. మళ్ళీ ఇవాళ ఏదో ఒక రకంగా వాటిని కొన్నైనా మనం వీలైనవి తెచ్చుకోగలగాలి. తల్లి పద్యాల ద్వారా పాటల ద్వారా పిల్లలకు చాలా నేర్పాలి. అలా తిరుగుతూ నేర్చుకుంటాడు. దాన్ని ఇప్పుడు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్నారు. మళ్ళీ అదే మొదలుపెట్టారు. అనియత విద్యా విధానం. పిల్లవాడి మీద శ్రమ ఉండకూడదు, ఆడుతూ పాడుతూ విద్య. ప్లే స్కూల్, మళ్ళీ ఈ ప్లే స్కూల్కు ₹1,00,000 సంవత్సరానికి. ఎందుకంటే అవన్నీ కొనాలి కదండి అంటాడు. మళ్ళీ ఏమీ కొనకుండా రూపాయి ఖర్చు లేకుండా విజ్ఞానవంతులు చేసేవారు. వాళ్ళు ముఖ్యంగా జీవితాన్ని ఎదుర్కొన్నారు ధైర్యంగా. ఎందుకంటే ఇదిగో ఇలాంటి చలోక్తులు తల్లులు ఎంత అందంగా మాట్లాడుతూ ఉంటే, చతురస్సఖి మే భర్త సయల్లిఖతి నతత్పరో వాచేతి తస్మాదపి చతురో మే స్వయమపి లిఖితం స్వయం న జానాతి. మా ఆయన చాలా గొప్ప నేర్పుగా రాస్తాడమ్మా, ఆయన చదివింది ఆయన తప్ప ఇతరులు ఎవరు చదవలేరు అంటే, మా ఆయన అంతకంటే గొప్పగా రాస్తాడు, మా ఆయన రాసింది మా ఆయనే చదవలేడండి ఏమిటి. ఈ మాటలు వింటున్న పిల్లలకు కూడా చమత్కార ధోరణ వచ్చేదండి సహజంగా. వాడు ఎంత చమత్కారి అవుతాడు, అంత చమత్కార అయిన వాడితో కాపురం చేసే భార్య ఎంత అదృష్టవంతురాలు. నిత్యం చలోక్తులే. పిల్లలు ఎంత నేర్చుకుంటారు. అసలు ఆ ఇంట్లో ఐశ్వర్యం లేకపోయినా పేదరికం ఉన్నా సరే ఈ చతురోక్తుల కారణంగా ఆనందం ఉండదండి. ఐశ్వర్యం ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ చతురోక్తులు ఉన్నాయండి. ఎంతసేపు లెక్కలెట్టుకోవడమే సరిపోయింది, నాకేమిచ్చావు. అందుకని ఇన్ని రకాల ఆలోచన చేస్తే మనకు అది తెలుస్తుంది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కంపు నోటివాడు కూడబెడితే కమ్మన్ నోటివాడు కూర్చుంది అన్నాడు అంటారు. జీవితంలో అదృష్టాలు దురదృష్టాలు ఎలా ఉంటాయి. కంపు నోటివాడు కూడబెడితే కమ్మన్ నోటివాడు కూర్చుంది అన్నాడు అంటారు. ఒక్కొక్కడు ఉంటాడు దురదృష్టవంతుడు, వాడికి ఎంతసేపు సంపాదన మీదే దృష్టి. స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నా సరే వాడి దృష్టి సంపాదన మీద ఉంటుంది. రోజుకో రోజు గళ్ళాపేట దగ్గర కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఏం జరిగింది, ఎంత వచ్చింది, ఈవేళ వడ్డీ ఎంత, లాభం ఎంత. వరవిక్రయ నాటకంలో సింగరాజు రంగరాజు అలాగే ఉంటాడు. చివరికి తినడం కూడా తినకుండా కూడబెడతాడు. ఏదో రోగం వచ్చి పోతాడు. వాడు పిల్లలు ఉంటారు, వాడు అదృష్టవంతుడు. కమ్మన్ నోటివాడు అంటే వాడు. ఇప్పుడు వీడు కంపు నోటివాడు. ఎందుకంటే ఎప్పుడు ఏమీ తినకపోవడం వల్ల వాడు కొంతకాలానికి మొహం కడుక్కోవడం కూడా మానేస్తాడు. చిన్నప్పుడు మొహం కడుక్కోవడం ఎందుకని, అందుకని నోరు కంపు కొడుతూ ఉంటుంది. కంపు నోటివాడు కూడబెట్టాడు. కమ్మన్ నోటివాడు ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి తండ్రి సంపాదిస్తుంటే తినడం అలవాటు పడ్డాడు. వాడు కూర్చొని తింటాడు. ఇంకేం ఉద్యోగం చేసే పని లేదు, ఏం పని లేదు, సుఖంగా పెళ్లి చేసుకుని పిల్లలకంటూ ఏకైక కార్యక్రమం అవధిగా పెట్టుకుని శుభ్రంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది, నిజానికి మనం ఆలోచిస్తే మా పిల్లలకి ఇచ్చామండి, పరాయి వాళ్ళకి ఏమైనా ఇచ్చాము. ఇప్పుడు పరాయివాడు కాకుండా వీడు మాత్రం సొంతవాడు ఎలా అయ్యాడు, మన భావనే కదా. ఏదో మనకు పుట్టాడు కాబట్టి మనవాడు అనుకోవడం, పుట్టలేదు కాబట్టి పరాయివాడు అనుకోవడం, ఇవన్నీ మన భావాలేనండి. భావనాత్మకం జగత్తు. పుట్టాడు పుట్టలేదు ఇవన్నీ మన భావాలే. ఇవన్నీ పుట్టినంత మాత్రాన సొంత వాళ్ళు అవ్వాలని ఉందా? పుట్టుక అనేది అంత గొప్పతనమా? పుట్టినంత మాత్రాన్ని ప్రపంచం అంతా పరాయిది అయిపోతుందా? మనం ఒక్కోసారి మన ఇంట్లో కాకుండా వేరే ఇంట్లోనో వేరే ఎక్కడో ఉన్నప్పుడు ఎవరింట్లోనో ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కనుక మన ఇంట్లో కంటే. మరి ఇప్పుడు వాడు సొంత మనుషుల్లో అయిపోలేదా? అంచేతను ఎప్పుడూ సంపాదన మీదే విపరీతమైనటువంటి తాపత్రయం పెట్టుకోకూడదు. అసలు మనం సంపాదించింది మనం అనుభవిస్తున్నాము. శాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా చెబుతారు, ఒక పూట సంపాదించి ఒక పూట అనుభవించన్నారు. ధర్మార్థ కామాలు 3 పూటలు కేటాయించమన్నారు. ఉదయకాలం ధర్మం చేయడంట, అంటే యజ్ఞయాగాదులు క్రియలు స్నాన సంధ్యావందనాదులు ఇవన్నీ చేయడం. మధ్యాహ్నం అర్థం సంపాదించడానికి కేటాయించమన్నారు. రాత్రి కామోపభోగాలన్నీ అనుభవించడానికి కేటాయించమన్నారు. ఇంకా పడుకునే సమయంలో మోక్షం గురించి ఆలోచించమన్నారు. తెల్లారకట్ట ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నం చేయమన్నారు. సరిగ్గా చతుర్వేద పురుషార్థాలు సాధించవచ్చు. పొద్దున్న ధార్మిక కార్యకలాపాలు, మధ్యాహ్నం పగలల్లా ఏదో సంపాదించడానికి కొద్దిగా ప్రయత్నం, సాయంత్రం వేసిన కాస్త ఇష్టభోగాలను శుభ్రంగా తాంబూలం వేసుకుని హాయిగా అనుభవించవలసిన భోగాలు ఏవో అనుభవించడం, రాత్రి పడుకున్నప్పుడు శుభ్రంగా రామ అంటూ పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేవగానే కాసేపు ధ్యానం చేసుకుని లేస్తే ఆ జీవితానికి 60 ఏళ్ళు వచ్చేసరికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, ఇంక అనుమానం లేదు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. ఒక్కోసారి సభల్లో పరిచయం చేసేటప్పుడు కొంచెం చిత్రాలు జరుగుతాయి. నేను ఒక నగరంలో ఓ చోట ఎక్కడో ప్రసంగం చేయడానికి వెళ్ళాను, ఆధ్యాత్మిక ప్రసంగం. అక్కడ నన్ను ఎవరో పరిచయం చేస్తున్నారు. ఆయన ఏదో పెద్ద మనిషి వచ్చాడు. నన్ను అడిగితే ఏదో పరిచయ పత్రం బయోడాటా అంటారు, అది బయోడాటా ఎంత పొడుగుంటుంది ఇచ్చేవాళ్ళం. అదేదో చూసుకునేవాడు. అడగలేదు. సరే అడగని దానికి నాకెందుకని నేను ఊరుకున్నాను. మనం అవధానాలు చేస్తాం, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తాం. కొంతమందికి అవధానానికి ఆధ్యాత్మిక ప్రసంగానికి తేడా తెలియదు, అంతా ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు. చూస్తే కదా ఎప్పుడైనా. ఆయన నేనేవో గొప్ప పనులు చేశానని తెలిసింది ఆయనకి, ఏమిటో విషయం తెలియట్లా.
ఆయన అవధానం చేశారని చెప్పారు ఎవరో అడిగితే. ఆయన ఏదో అనుకున్నాడు, అది తెలియదు కదా. అందుకని అక్కడికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాం, వీరు మరి గరికపాటి నరసింహరావు గారు మరి కాకినాడలో మనం ఎవరం చేయని ఘనకార్యాలు చేశారన్న. ఘనకార్యం అంటే రెండో అర్థం ఉంది, కొంపలు అంటుకుంటాయి. నాకు వెంటనే ఒకసారి ఒళ్ళు గగురుపడి వచ్చింది. మనం ఘనకార్యాలు చేసిన వాడు నిజమే, కానీ వీడికి ఎలా తెలిసాయి? ఇప్పుడు వేదిక మీద ఏం బాగుతాడో, పైగా పత్రికల వాళ్ళు ఉన్నారు, వీడియో తీస్తున్నారు. ఇప్పుడు ఈయన చాలా ఘనకార్యాలు చేశారు, మీకు ఏం తెలుసు అన్నాడు. ఏం చెప్పేస్తాడో ఏమిటో అని నేను అనుకుంటూ ఉంటే, మనం ఎవరైనా మరి గృహదానం చేస్తాం, భూదానం చేస్తాం, మరి గోదానం చేస్తాం, వీరు ఏకంగా అవదానమే చేశారన్నాడు. అయ్యో, అదో దానమా? నేను చేసింది అవధానం, దానికి ఒత్తుంటుంది. డుధాయి ధారణ పోషణయో అని మా పండితులు చెబుతారు. ఉపసర్గ పూర్వక డుధాయి ధారణ పోషణయో. ధారణాశక్తి ప్రధానంగా అవధానం ఉంటే ఆయనకు ఒత్తుందని తెలియక ఉన్న పలక్క అవధానమని అదో దానం అనుకుని, మనం గోదానం చేస్తాం, భూదానం చేస్తాం, గృహదానం చేస్తాం, ఇంకేం చేస్తాం మనం, మరి ఆయన ఏకంగా అవధానం చేశారన్నాడు. నాకు ఆనందమైంది. ముందు వాడు తప్పు చెబితే చెప్పాడు, ఇక్కడ ఘనకార్యాలు ఏం చెప్పాల. ఇంత విచిత్రంగా ఉంటుందండి భాష రాకపోతే. ఇలా ఉంటాయి చలోక్తులు. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి, అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వు ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి.